మనం ఇప్పుడు బెస్ట్ ప్రోటీన్ పౌడర్ని తయారు చేద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్నవి. మొదటగా ఫ్లాక్స్ సీడ్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండోది వాటర్ మెలన్ సీడ్స్. హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. తర్వాత మూడోది పంప్కిన్ సీడ్స్. ఇందులో జింక్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికైనా జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది యవ్వనంగా ఉండడం కోసం పనికొస్తుంది. అదేవిధంగా బాదాం, అక్రూట్ ఇది తినడం వల్ల మనకి జుట్టు ఎక్కువగా రాలకుండా ఉంటుంది. హై ప్రోటీన్స్ అవి బాదాం, అక్రూట్. అదేవిధంగా కాజు మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇందులో టేస్టీగా ఉండడం కోసం మనం కాజు పెట్టుకున్నాం. ఈ ప్రోటీన్ పౌడర్ని టేస్టీగా ఉంటుంది, చాలా తింటే చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా శనగ పలుకులు పెట్టుకోవడం వల్ల ఇందులో కూడా హై ప్రోటీన్ ఉంటుంది. ఎవరికైతే బాడీ బిల్డర్స్ లేదంటే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం లావుగా అవ్వడం కోసం ఇది బాగా పనికొస్తుంది. ఇది మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసి తక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం పౌడర్ చేద్దాం. ముందుగా మనం ఫ్లాక్స్ సీడ్స్ని తక్కువ ఫ్లేమ్ పెట్టేసి దోరగా వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాం. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవ్వండి, దోరగా వేగాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ వేస్తున్నాము. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, దోరగా వేగి వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ని వేస్తున్నాము. సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకున్న సీడ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాదాంని వేయించుకుంటున్నాం. బాదాము వేగాయి, వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్రూట్ని వేస్తున్నాము. వీటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగ పలుకుల్ని కూడా వేసుకుంటున్నాం. చూడండి, శనగ పలుకులు దోరగా వేగాయి, వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం కాజుని వేసుకుంటున్నాం. వీటిని కూడా దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, దోరగా వేగే అన్నిన్న ఇవి కొంచెం చల్లబడిన తర్వాత మనం ప్రోటీన్ పౌడర్గా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని లడ్డూల రూపంలోనైనా తినచ్చు, లేదంటే రోజుకు ఒక 2 స్పూన్ల లెక్కైనా తినచ్చు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.